డైజెషన్ కంట్రోల్ చేయడానికి కదా ఇవన్నీ. స్పైసీ అంటే ఏంటి? ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది సార్. ఓకే. ఆ లిమిట్ మీరితే అండ్ మీకు లోపల ఉన్న డిస్ఫంక్షనింగ్ వల్ల మీ స్టమక్ దాన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేకపోతే కూడా మీకు ఈ సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎగ్జాంపుల్, మీ స్టమక్ మ్యూకోసా లైనింగ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఉంది, లోపల మంచి స్పైసీ ఫుడ్ వేసారు, దానికి ఏమవుతుంది, హెవీ మీల్ తీసుకున్నారు, సో అంత కైండ్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ కావాలి కదా దాన్ని డైజెస్ట్ చేయడానికి, దాన్ని ఇది చేయడానికి. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మీకు ఎసిడిటీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో యాసిడ్ వల్ల కూడా మీకు ఎసిడిటీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లో యాసిడ్ వల్ల కూడా స్టమక్ లో యాసిడ్ ప్రాపర్ గా లేదు, మీరు తిన్న ఫుడ్ డైజెషన్ కావటం లేదు, బర్పింగ్స్ ఉంటాయి, మీరు అన్నం జీర్ణించకపోతే సమంగా అప్పుడేమవుతుంది, బర్పింగ్స్ రావడం అవన్నీ ఉంటాయి. సో దీన్ని తగ్గించాలంటే ఏ ఫుడ్ తింటే ఏ రియాక్షన్ వస్తుంది, ఎప్పుడు తింటున్నారు, మీల్ టైమింగ్స్ ప్రాపర్ గా ఉందా లేదా, ఆకలి ఉన్నప్పుడు తినాలి, ఆకలి ఉండి బాగా మీకు మంట తగ్గిపోయాక తింటే అది ఉపయోగం లేదు. టైమింగ్ అనేది కరెక్ట్ టైమింగ్ ఫాలో అవ్వాలి సార్. ఎందుకంటే ఒక టైం ఫిక్స్ చేసుకున్న టైం కి తింటున్నామంటే ఆ టైం చూడండి, ఎప్పుడైనా ఆకలి వేస్తుంది, బ్రెయిన్ కి సిగ్నలింగ్ వెళ్తుంది, ఇప్పుడు అన్నం వస్తుంది, ప్రిపేర్ యువర్ స్టమక్ అనేసి. దాన్ని పక్కన పెట్టేసి మేమేం చేస్తున్నాం, మన పనులు అయ్యాక మన ఇష్టం డైట్ పేరుతో ఎంత ఆకలిస్తున్నా వాటర్ తాగేసి లేదంటే బనానా తినేసి చంపుకుంటున్నాం యాక్చువల్ గా. ఆ టైం కి మీరు క్యాలరీస్ కంట్రోల్ చేసేసిన న్యూట్రిషన్ అనేది లాస్ అయిపోయింది కదా, న్యూట్రిషన్ వెళ్ళలేదు. మీరు అట్లీస్ట్ కొద్ది గొప్ప అన్నం ప్రాపర్ గా మీల్, ప్రాపర్ కంపోజిట్ అంటే వెల్ కంపోజ్డ్ మీల్, వెల్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్న న్యూట్రియంట్స్ వెళ్ళేవేమో. ఏమీ లేకుండా నీళ్ళు తాగేసి ఉండడం వల్ల మీకు ఆ న్యూట్రిషన్స్ అన్ని దొరకలేనట్లు. ఇంకా రైట్ మ్యామ్, ఇంకొకటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో మీ డైట్ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా అన్నిటికన్నా చాలా ఏమంటారు, జిడ్డు అంటారు కదా, అలాంటిదండి. ఆ టర్మ్ యూజ్ చేయకూడదు, కానీ వచ్చిందంటే అంత వేరంగా సెట్ అవ్వదు. సో మన సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. ఉత్తి డైటే కాదండి, మీ ఎమోషనల్ స్ట్రెస్, మీ మెంటల్ హెల్త్ కూడా దీంతో లింక్డ్ అయి ఉంది. సో జనరల్ గా ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది, పీసీఓఎస్ అలాంటి క్లయింట్స్ లో చూసుకోండి, రాత్రి నిద్ర ఉండదు, ఎవ్రీ టైమ్ దే ఆర్ స్ట్రెస్డ్ అవుట్. ఎప్పుడైతే మీ పారాసింపథెటిక్ మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆల్ టైమ్ యాక్టివ్ ఉంటుందో, ఎంతసేపు యాక్టివ్ గానే ఉంటున్నాం, అలాంటప్పుడు మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీరు యాక్టివేట్ చేయకపోతే ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మరి పీసీఓఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళకి ఫ్యూచర్ లో అంటే ఈ డైట్ ఫాలో అవుతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఏమైనా అవుతుందా? అంటే మీకు తెలియకుండా ఏది పడితే అది డైట్లు ఫాలో అయిపోతే ఉన్నవి కూడా పోతాయి సార్, బాడీలో ఉన్న పోషకాలు కూడా పోతాయి. సో మీకు పీసీఓఎస్ వచ్చిందంటే రీజన్ ఏంటి, కాజ్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా మీకు ఆల్రెడీ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అవి అడ్రస్ చేస్తూ, మీ స్లీప్ సైకిల్ ని సెట్ చేస్తూ, మీ లైఫ్ స్టైల్ ని, బేసికలీ పీసీఓఎస్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ బాగా పనిచేస్తుంది. అంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరికి తగ్గట్టుగా ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ పీపుల్ లో కానీ, పీసీఓఎస్ లో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ కాజ్. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ అవ్వాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, అంటే మీ మజల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ని పెంచాలి. మజల్ అన్నది స్పాంజ్ లాంటిది, మీ గ్లూకోజ్ కి ఎంత గ్లూకోజ్ వచ్చినా మీ మజల్ అబ్జర్వ్ చేసుకుంటది. అది ఎప్పుడు మీకు మజల్ ఉంటేనే అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే ఏమి అబ్జర్వ్ చేస్తారు. అందుకు పీసీఓఎస్ క్లయింట్స్ ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యాలి. మెగ్నీషియం లాంటివి అండ్ వైటమిన్ డి, B12 ఇవి సరి సమానంగా బాడీలో ఉన్నాయా లేదా, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఊరిక క్యాలరీ డెఫిసిట్ డైట్స్ కి వెళ్ళిపోయి సన్నంగా అయిపోవాలన్న దాంతో, లేకపోతే అలా చేస్తే అది కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా అవ్వదు. డైట్ అండ్ లైఫ్ స్టైల్ బోత్. ఇప్పుడు వచ్చిన డీజనరేటివ్ డిసీజెస్ ఏదైనా చేసుకోండి, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా రెండు ఫాలో అయితేనే మీకు తగ్గుతుంది. అండ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ అ హోలిస్టిక్ అప్రోచ్. అన్ని కలిసి బాగా పనిచేస్తేనే మీ సిస్టమ్ అన్నది అలా నడుస్తుంది. ఏ ఒక్క చోట ఏ ఒక్క లోపం ఉన్నా ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. ఇంకోటి మన థైరాయిడ్ ఉంది, దీనికి లైఫ్ టైం మొత్తం మందులు వాడాల్సిందే అంటారు. థైరాయిడ్ వస్తే మెడిసిన్ మీదే బతకాలి అంటారు కదా. మీ ఈ యొక్క డైట్ ప్లాన్తో థైరాయిడ్ రివర్స్ చేయొచ్చా? రెమిషన్ లోకి పెట్టొచ్చు సార్. ఎలా అనంటే థైరాయిడ్ రాగానే మనం థైరోనామ్ అని తీసుకుంటాం, T4 అది. ఓకే, సో
అది T3 కింద కన్వర్ట్ కావాలి బాడీలో. అది కావాలంటే దాంట్లో మధ్యలో చాలా మట్టుకు బాడీలో ఎంజైమ్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ రిక్వైర్డ్ ఉంటాయి. అది లేనప్పుడు కూడా మీ బాడీలో థైరాయిడ్ డిస్ఫంక్షనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో థైరాయిడ్ రాగానే మందులు ఎక్కువ వేసుకోవాలంటే గుడ్డిగా మందులు వేసుకున్న మీరు స్టార్ట్ చేయండి, బట్ అట్లీస్ట్ కరెక్ట్ ఆన్ యువర్ దిస్ థింగ్. అంటే మీరు ఎక్కడ అంటే బాడీలో ఏం తక్కువ ఉంది ఏం ఎక్కువ ఉందా చూడండి. నేను చూసిన కేసెస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యాడ్ థైరాయిడ్ క్లయింట్. తనకి ఐరన్ డెఫిసిట్ ఉంది, ఐరన్ చాలా తక్కువ. వైటమిన్ డి ఎలాగా తక్కువ ఉందిలేండి, B12 ఎలాగా తక్కువ ఉంది. ఐరన్ ఎందుకంటే స్పెసిఫిక్గా ఐరన్ ఎందుకు మెన్షన్ చేశానంటే T3 నుంచి T4 నుంచి T3 ఏదైతే కన్వర్షన్ కావాలో ఆ ఎంజైమ్ TPO అన్న ఒక ఎంజైమ్ ఉంది, అది ఐరన్ డిపెండెంట్. ఇమాజిన్ ఉత్తి T4 ఇచ్చేస్తున్నారు బాడీకి, కానీ మధ్యలో కావాల్సిన సామాగ్రి ఏం సప్లై చేయటం లేదు. ఇప్పుడు ఐరన్ కావాలి, ఆ ఎంజైమ్ కి ఐరన్ కావాలి, ఐరనే లేదు బాడీలో. అప్పుడు మీకు థైరాయిడ్ ఎలాగండి తగ్గుమోహం పడుతుంది? సో ఈ న్యూట్రియంట్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్. ఇవి లోపించడం వల్ల కూడా ఆ కండిషన్ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నిజం చెప్పాలంటే. మీరు ఎవరికన్నా డయాబెటిక్ రివర్స్ చేశారా మేడం ఈ డైట్ తో? రివర్స్ కన్నా రెమిషన్ కరెక్ట్ సార్. రెమిషన్ అన్న వర్డ్ యూజ్ చేయాలి చాలా మందికి సార్. ఏం లేదు, డయాబెటీస్ అన్నది చాలా మంది HbA1c చూసుకుంటారు. HbA1c అనగానే డయాబెటీస్ అనగానే HbA1c తెలిసి ఉంటుంది చాలా మందికి. అది 12 నుంచి 6 అయిపోతే సంబరపడిపోతారు. బట్ మీరు చూడాల్సింది అది కాదు. C-పెప్టైడ్స్ అనేసి పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ అవన్నీ చూడాలి. అంటే మీ ప్యాంక్రియా ఏ స్టేట్ లో ఉన్నదన్నది తెలియాలి. HbA1c అనేది సిమ్టమ్ మాత్రమే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నానండి జనాలకు తెలియాలని. సిమ్టమ్, ట్రిగర్, కాజ్ ఈ 3 డిఫరెంట్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వెయిట్ అనుకోండి, వెయిట్ గెయిన్ లా కనిపించేది సిమ్టమ్. ట్రిగర్ ఏంటి? జనాలు ఎక్కువ తినేస్తున్నాను, ఎక్స్ట్రా క్యాలరీస్, గివింగ్ ఎక్స్ట్రా క్యాలరీస్ దాన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, ట్రిగర్ అనుకుందాం, అది ట్రిగరే. కాజ్ ఏంటి తెలుసా? లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ కాజ్. సిమ్టమ్, ట్రిగర్, కాజ్ కి చాలా తేడా ఉంది. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సిమ్టమ్ ని ట్రిగర్ అనుకుంటారు, ట్రిగర్ ని కాజ్ అనుకుంటారు, అసలు కాజ్ ఏంటో తెలియదు. కానీ ఇంత వివరంగా మాత్రం ఎవరు చెప్పలేదు మేడం. సీరియస్గా చాలా బాగుంది. వండర్ఫుల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.